ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुतिस्मृति करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। न बुद्धेरवभेदोऽस्ति रवबोधोऽस्ति। आ श्लोकमेना नात्मनो विद्यते क्रिया अतो नान्यतरस्यापि जानातीति च युज्यते। ఇప్పుడు జానాతి అనే ప్రయోగాన్ని ఎలాగ నిలబెట్టడం? మామూలుగా జానాతిలో ఉండే జ్ఞా అనే ధాతువు యొక్క అర్థము తెలియుట, క్రియ. తింగు యొక్క అర్థం కర్త, కర్త ఎన్నో వస్తాయి. లహ్ కర్మణి చ భావే చాకర్మకేభ్య, అది శ్లోకం సూత్రం. లహ కర్మణి చ భావే చాకర్మకేభ్య. లహ అంటే లటహ, లట్ లిట్ లిట్ అవన్నీ లహ అంటారు. లహ బహువచనం, అవి కర్మార్థంలో వస్తాయి. చ చ అని బట్టి కర్త, కర్త అనే అర్థంలో కూడా వస్తాయి. లహ్ కర్మణి చ. అకర్మకేభ్య ధాతువు కనుక అకర్మక ధాతువులు అయినట్లయితే భావే భావార్థంలో వస్తాయి. ఛాని బట్టి కర్తరి వస్తాయి. ఎందుకంటే అకర్మకైతే కర్మనే అనడానికి వీల్లేదుగా. లహ్ కర్మణి చ భావే చాకర్మకేభ్య, భావే చ కర్తరి, భావే కర్తరి. లహ కర్మణి చ, కర్మణి కర్తరి. సో అలా వస్తాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి కర్త అనే అర్థంలో మీకు ఆ ప్రత్యయాలు వస్తాయి. తిప్తస్ జీ ఇత్యాది. కాబట్టి జానాతి అన్నప్పుడు క్రియ అనే ఒక అర్థము, క్రియ అనేది ఒకటి ధాతువు యొక్క అర్థం, ప్రత్యయం యొక్క అర్థం కర్త. ఈ రెండింటికి ఆశ్రయం ఒకటి అవ్వాలి. రెండింటికి వేరువేరు ఆశ్రయాలు అవ్వటానికి వీల్లేదు. ఈ జానాతి దగ్గర సమస్య అది పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే జానాతి దగ్గర కర్త ఎవరు, అది తింగు చేత చెప్పబడే కర్త ఎవరు, జ్ఞాధాతువు యొక్క అర్థము క్రియ. వాళ్ళు అలా అంటారు, జ్ఞాధాతువు యొక్క అర్థం క్రియ అంటాడు. ధాతువు కదా మరి, దానికి ఆశ్రయమేది అంటే మనం ఇప్పుడు రెండింటినే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆత్మను బుద్ధిని ఈ రెండింటినీ కన్సిడర్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. రెండే తత్వములు అక్కడ. సరే, ఆత్మాభాష అనేది ఒకటి మధ్యలో ఉన్నది. చూద్దాం ఏమంటారు. నా బుద్ధే అవబోధ అస్తి నా ఆత్మనః విద్యతే క్రియా అతః నా అన్యతరస్య అపి జానాతి ఇతి చ యుజ్యతే. బుద్ధే బుద్ధికి అవబోధ జ్ఞానప్రకాశము నాస్తి లేదు. ఇప్పుడు జ్ఞానం అంటే అదొక వెలుగు, అది బుద్ధికి లేదుగా. ఇప్పుడు చీకటి గదిలో అద్దం ఉందనుకోండి, అద్దానికి ప్రకాశం లేదు. సూర్యుడి దగ్గర ఉంది ప్రకాశం, అది అద్దానికి రావాలి. ఇన్ ఇట్ సెల్ఫ్ దానికి ప్రకాశం లేదు, ఒపేక్ అది. అలాగే బుద్ధి కూడా అలాంటిదే, జడముది, దానికి ప్రకాశము లేదు. ఆత్మనః ఆత్మకు క్రియ న విద్యతే ఉండదు. ఆత్మ అయితే ప్రకాశ స్వరూపమే, సమస్యం కాదు, ప్రకాశమే ఆత్మ. కానీ దాని యందు క్రియ ఉండదు. బుద్ధి యందు ప్రకాశం లేదు అంటే ధాత్వర్థం లేదు. ఆత్మయందు క్రియ లేదు. ఓకే, ధాత్వర్థం అనండి ఏమనండి, ఆత్మయందు అది లేదు. కాబట్టి అంటే ఏమని చెప్పినట్టు ఇక్కడ ఆత్మయందు క్రియ లేదు అంటే తింగు యొక్క అర్థం ఆత్మయందు వర్తించదు. ఆత్మ నిర్వికారము కనుక దాని యందు కర్తృత్వాన్ని మీరు పెట్టినట్లయితే, ఆత్మయందు క్రియ ఉన్నది అంటే ఆత్మ కర్త అయినది అని కనుక మీరు అన్నట్లయితే అది ఆత్మ యొక్క స్వరూపానికి భంగం అవుతుంది. బుద్ధియందు బుద్ధియందు ఆ ధాత్వర్థం ఉన్నది, తెలియుట ఉన్నది అని అనాలంటే, అవబోధ అంటే తెలియుట, అది చెప్పడానికి వీల్లేదు. బుద్ధి జడము కనుక. అతః ఇందువలన
అన్యతరస్యాపి ఆ రెండింటిలో ఏ ఒక్కదానికైనను అంటే బుద్ధి ఆత్మ ఆ రెండింటిలో ఏ ఒక్కదానికైనను జానాతి ఇతి తెలియచున్నది అనే మాట నచయుజ్యతే యుక్తము కానే కాదు. అదే కాబట్టి బుద్ధిని ఆత్మని చూసుకుంటే బుద్ధి యందు జానాతి బుద్ధి జానాతి అనడానికి వీల్లేదు. బుద్ధి జడము దాని యందు ప్రకాశం లేదు. ఆత్మ జానాతి అనడానికి వీల్లేదు. ఆత్మేమో శుద్ధ చైతన్యము దాని యందు వికారం ఉండదు. క్రియ అంటే వికారం వస్తుంది. ఎలాగ ఈ పేచి అది సంగతి. బుద్ధే అవబోధ నాస్తి ఆత్మన క్రియా న విద్యతే అతః అన్యతరస్యాపి జానాతీతి నచ యుజ్యతే న బుద్ధేరవబోధోస్తి నాత్మనో విద్యతే క్రియా అతో నాన్యతరస్యాపి జానాతీతి చ యుజ్యతే. ఇది ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. అసలు ఎగ్జామినేషన్ అవుతోంది ఉన్న పరిస్థితిని ఫైనల్గా కంక్లూషన్కి వస్తుంది. నాప్యతో భావశబ్దేన జ్ఞప్తిరిత్యపి యుజ్యతే నహ్యాత్మా విక్రియా మాత్రో నిత్య ఆత్మేతి శాసనాత్. ఇంకో పేచీ ఒకటి జూడో యుద్ధం చేస్తారు చూడు ఆ రకంగా. పోనీ జ్ఞానశబ్దానికి జ్ఞప్తి అని అర్థం చెప్దాం, భావార్థం చెప్దాం. భావశబ్దేన అంటే భావార్థేన, ఆ శబ్దం యొక్క అర్థం భావము అని చెప్దాం. భావమును బోధించేటువంటి శబ్దము జానాతి. ఆ రకంగా తీసుకున్నట్లయితే క్రియను బోధిస్తుంది అని భావార్థాన్ని తీసుకుంటే జ్ఞప్తి అవుతుంది అప్పుడు. ఓకే, అంటే ధాతువుకి యొక్క కారకాన్ని తీసేయాలి. జానాతీతి జ్ఞానం అంటే కర్తృకారకం అవుతుంది, అది వద్దు. జ్ఞాయతే ఇది జ్ఞానం కర్మకారకం అవుతుంది, అది వద్దు. జానాతి అనేన ఇది జ్ఞానం కరణకారకం అవుతుంది, అది వద్దు. జానాతి అస్మిన్ ఇది జ్ఞానం, అస్మిన్ ఆశ్రయం అని పెట్టి సప్తమి పెట్టచ్చు, అప్పుడు కూడా జ్ఞానం అవుతుంది. అది అధికరణ కారకం అవుతుంది, అది వద్దు. కారకాలన్నీ తీసే ఇంకేం మిగిలింది? జ్ఞాధాతువు యొక్క అర్థం, జ్ఞాధాత్వర్థం మిగిలింది. అదేమిటి? జ్ఞప్తి, ఎరుక, తెలివి. ఇది ఆత్మయందు పెడదాం అంటే అది కుదరదు అంటారు. అది కుదరదు, డైరెక్ట్గా కుదరదు. వాచ్యత్వం కుదరదు, ఏదో లక్షణగానే ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జ్ఞప్తి అనేది ధాత్వర్థం అనుకో. ధాతువు అంటే క్రియను బోధించేది కదా ధాతువు. భూవాదయో ధాతవః పాణిని మహర్షి. భూ వా మొదలైనవి ధాతువులు. ఆయన అభిప్రాయం అక్కడ చాలా చర్చ ఏదో ఉంది. ఆయన అభిప్రాయం ఏంటంటే క్రియను బోధించేవి ధాతువులు అని దాని సంజ్ఞాసూత్రం. ఓకే, ఆ వా గతిగంధనయో అది ధాతువు, అక్కడ అది పెట్టారు ఆయన. భూ వా పెట్టి ఆది శబ్దం చేత మిగతావన్నీ కవర్ చేసుకుంటారు. సో మొత్తానికి ధాతు శబ్దానికి క్రియ అర్థం. మీరు కారకార్థం తీసేసి ఆ తింగుని బట్టి కారకం అవుతుంది, ఆ తింగుని పక్కన పెట్టి కేవల క్రియ భావం అంటే క్రియ, భావాన్ని బోధించేటువంటి శబ్దము జ్ఞప్తి, క్రియ. ఇది ఆత్మయందు ఉన్నది అని మీరు అన్నారనుకోండి, ఆత్మయందు క్రియ ఉన్నట్టే అయిందిగా. పోనీ కర్త కాదు ఆత్మ, కరణం కాదు, కర్మ కాదు, కానీ క్రియ అయితే ఆత్మయందు ఉన్నది కదా. క్రియ ఆత్మయందు పెట్టాలి. కర్తృత్వాన్ని, కరణత్వాన్ని, కర్మత్వాన్ని మీరు ఎక్కడో అక్కడ పెట్టండి, బుద్ధి ఎందు దేని ఎందు. అసలు ఏకాశ్రయత్వం కుదరాలి, రెండు వేరువేరు చోట్ల పెట్టడానికి వీల్లేదు. జ్ఞప్తి అని అర్థం చెప్పి కారకాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవల క్రియార్థం తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఆత్మయందు ఎలా చెప్తారు? ఆత్మయందు జ్ఞప్తి గలదు, ఎరుక అనే క్రియ ఆత్మయందు గలదు అని ఎలా కుదురుతుంది? ఈ పేచీ అంతా ఎందుకు వస్తుందంటే
తెలియుట అనేది క్రియ అనే దాన్ని బట్టి వస్తుంది. ఈ సమస్య అంతా అక్కడి నుంచి వస్తుంది. పరిష్కారాలు వస్తాయి తర్వాత. ప్రస్తుతానికి అసలు ఉన్న సమస్య యొక్క విచారం చేస్తున్నాము. జ్ఞప్తి అని మీరు అర్థం చెప్పేసి అది కూడా ఆత్మయందు ఆ ధర్మము గలదు అని చెప్పడానికి కూడా సమస్య వస్తుంది అంటారు ఆయన. నా అపి అతః భావశబ్దేన జ్ఞప్తి ఇది అపి యుజ్యతే నా హి ఆత్మా విక్రియామాత్రః నిత్యః ఆత్మా ఇతి శాసనాత్ భావశబ్దేన ధాత్వర్థమును చెప్పే ధాత్వర్థమును చెప్పుటచే జ్ఞప్తి ఎరుక ఇది అని ఇత్యపి అనే విధముగా కూడా ఆత్మని పెట్టుకోండి. ఆత్మని అని ఎక్కడో ఒక అనే విధముగా కూడా నా యుజ్యతే యుక్తియుక్తము అగుటలేదు. మళ్ళీ చెప్తున్నాం ఆ వాక్యం. అతః ఇందువలన అనగా ఆత్మయందు క్రియ ఉండదు గనుక అని పైన చెప్పారు కదా. ఆత్మనో క్రియా న విద్యతే అని పైన చెప్పారు. అందువలన భావశబ్దేనాపి క్రియను బోధించుటచే కూడా లేకపోతే క్రియను బోధించుటచేనైనను జ్ఞప్తి ఇది ఎరుక అని భావశబ్దేనాపి క్రియను బోధించుటచేనైనను నాపి యుజ్యతే యుక్తియుక్తము కానే కాదు. మొత్తానికి నేను ఏవో 2 పిల్లి మొగ్గలు వేసినా మొత్తానికి వాక్యాన్ని సెట్ చేశాను. మీరు గమనించారో లేదో గమనించాలి. ఎందుకు కుదరదు? పోనీ జ్ఞప్తి అని చెప్పుకుని ఆత్మలో పెట్టుకోవచ్చు కదా. ఆత్మ ఎందు జ్ఞానము అనగా జ్ఞప్తి గలదు అని చెప్పచ్చు కదా. క్రియక ఆశ్రయము అని ఆత్మకి చెప్పండి. ధాత్వర్థానికి ఆశ్రయం అని చెప్పండి. ఒక సమస్య సెటిల్ అవుతుంది. ఇంకా తింగు మాట తర్వాత చూసుకోవచ్చు అంటే అది కూడా కుదరదంటాడు. ఎలా అనగా ఆత్మ విక్రియామాత్ర యత్కించిత్ వికారము కలది నా కాదు. అదే మాత్ర వికారము ఆత్మయందు పనికిరాదు. ఈ మాత్ర శబ్దాన్ని హిందీ వాళ్ళు బాగా ప్రయోగిస్తారు. మాత్ర వికారము, మాత్రను ముందు పెట్టేస్తారు. ఓకే, మాత్ర 1% కూడా ఉండదు అంటాడు. అలాగా మీరు వినుంటారు అటువంటి ప్రయోగాలు. అది ఇక్కడ ఆ ప్రయోగం. ఆత్మని आत्मा में मात्र विकार का होना संभव नहीं है అలా అన్నమాట. విక్రియా మాత్ర అంటే ఏ మాత్రం కూడా తెలుగులో అంటారుగా ఏ మాత్రమైనా అని. సో యత్కించిత్ పరిమాణం కూడా పనికిరాదు వికారము ఆత్మయందు. ఎందుకని అలా ఎందుకని? ఎందువలన ఆత్మా నిత్యః ఆత్మనిత్యము ఇది అని శాసనాత్ వేదము యొక్క ఉపదేశము వలన. అది వేదం ఏమని ఉపదేశిస్తోంది? ఆత్మ నిత్యము అని ఉపదేశిస్తోంది. ఏది నిత్యమో దాని యందు వికారం ఉండదు. వికారం ఉంటే నిత్యం ఏమిటి? ఇప్పుడు కాయ నిత్యమా? కాదు. ఎందుకని? అది పండుగ మారిపోతుంది కనుక. పండు నిత్యమా? కాదు, అది కూలిపోతుంది కనుక. కాబట్టి ఏది నిత్యం కాదు. ఆత్మ నిత్యము అంటే దాని యందు ఎటువంటి వికారము ఉండదు. వికారం ఉండదంటే క్రియ ఉండదు. క్రియ ఉంటే వికారం ఉన్నట్టే. ఈ కారణముల చేత దానికి భావార్థం తీసుకుని, అంటే ధాత్వర్థము కేవల క్రియ అనే అర్థాన్ని తీసుకుని దాన్ని ఆత్మయందు కూర్చోబెట్టడానికి కూడా అవకాశం ఉండటలేదు. అతః జ్ఞప్తిరిత్యపి భావశబ్దేన నాపి యుజ్యతే. అది జ్ఞప్తి అనేదాన్ని అని అర్థం చెప్పుకుని భావశబ్దం ద్వారా
ఆత్మయందు దాన్ని ప్రయోగించుట పొసగదు. ఆత్మని అని మనం తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది. హీ ఆత్మ విక్రియామాత్రో నా నిత్య ఆత్మేతి శాసనాత్. అది సరిపడిందా? నాప్యతో భావశబ్దేన జ్ఞప్తిరిత్యపి యుజ్యతే నహ్యాత్మా విక్రియామాత్రో నిత్య ఆత్మేతి శాసనాత్. పాఠం ఎలా ఉండాలంటే నేను చెప్తాను మీరు వింటానన్నట్టుగా ఉండకూడదు. నేను ఈ మాట ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. నేను యుఎస్ వెళ్ళాను, ఏడాది గ్యాప్ ఉండి వెళ్ళాను. వాళ్ళందరూ సమావేశమైనారు. స్వామీజీ వచ్చారు పాఠం చెప్తారని. భగవద్గీతలో శ్లోకం. సరే, బెల్లంకొండ వారి వ్యాఖ్యానం ఉన్న పుస్తకం నా దగ్గర ఉంది, అది పట్టుకుని వెళ్ళి కూర్చున్నాను. అక్కడ ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ రిలేటెడ్ పెద్ద పెద్ద ఆచార్యులు కొంతమంది కూర్చుని ఉన్నారు. ఈ విద్యార్థులు 100 మంది ఉన్నారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ వాట్ దిస్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు టాక్. నేను మొదలుపెట్టాను. శ్లోకం చదివి ప్రార్థన చేసేసి శ్లోకం చదివేశాను. ముందు ఆ ఫార్మాలిటీ ఫినిష్ చేసేసి నాకు సంతోషం. అది ఒకసారి శంకరాచార్యులను స్మరించి ఒకసారి భగవానుడి వచనాన్ని నోటితో అనేస్తే మనకి ఒక పవర్ వచ్చేస్తుంది అంతే. మొదలుపెట్టాను. నౌ వై ఆర్ యూ సిట్టింగ్ హియర్ అని అడిగాను. అంటే వాళ్ళందరూ నాకేసి చూశారు. శ్లోకానికి తర్వాత వస్తాను. ఐ విల్ కమ్ టు ది వెర్స్ లేటర్, బట్ ఫస్ట్ లెట్ మీ టెల్ యూ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ వై ఆర్ యూ సిట్టింగ్ హియర్. అంటే వాళ్ళందరూ పాపం నాకేసి అదో రకంగా చూశారు, ప్రేమభావంతో చూశారు. వీడేదో హీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అని. ఐ విల్ ఆన్సర్ మై క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్. ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. యు ఆర్ వెయిటింగ్ టు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 10 నిమిషాల క్రితం వచ్చారు. యు ఆర్ వెయిటింగ్, ఎస్, వెయిటింగ్ టు బీ టోల్డ్ టు రైట్ ఆర్ రాంగ్. అర్థమైందా క్వశ్చన్? అంటే వాళ్ళు డౌట్ వచ్చింది వాళ్ళకి, వీడేదో వేస్తున్నాడు ట్రాప్ మనకి అని డౌట్ వచ్చింది. నేను రెట్టించాను. కమాన్ టెల్ మీ, ఆర్ యూ వెయిటింగ్ టు బీ టోల్డ్ టు అంటే ఎస్ అన్నారు. దెన్ యు ఆర్ రాంగ్. వై? నేను సైంటిఫిక్గా చెప్పాను. వెన్ యు ఆర్ వెయిటింగ్ టు బీ టోల్డ్ టు అంటే పాఠం ఆయన చెప్తాడు, ఆ పాఠంలో విషయం ఏమిటో ఆయన చెప్తాడు, మీరు వింటారు. ఏం చేయాలో ఆయన చెప్తాడు, మీరు వింటారు. మీరు ఊరికే చెప్పింది వినడానికి మాత్రమే మీరు యోగ్యులు, అందుకోసమే కూర్చుని ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ అన్ ఆబ్జెక్ట్. అంతే కదా? టెల్లింగ్ అనే క్రియలో యు ఆర్ అన్ ఆబ్జెక్ట్. నేను కర్తనవుతాను, మీరు కర్మ అవుతారు. యు ఆర్ నాట్ ఏ సబ్జెక్ట్. ఓకే? అండ్ ఐ ఆమ్ ది కర్త. ఐ ఆమ్ నాట్ ది పాయింట్. యు ఆర్ నాట్ ది సబ్జెక్ట్. యు ఆర్ ఓన్లీ అన్ ఆబ్జెక్ట్. ఈజ్ ఇట్ సో అంటే వాళ్ళు ఎస్. సిన్స్ హౌ లాంగ్ యు ఆర్ డూయింగ్ దిస్? ఫర్ ఇయర్స్, ఫర్ మంత్స్, ఫర్ ఇయర్స్. యు సీ, when you are waiting to be told to, you are an object and you are not a subject. Sare, Guru is the subject, అది వేరే మాట. But you are not the subject, you are an object. You know what does it mean? You are psychologically dead అని చెప్పాను. I told like that. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సైకలాజికల్లీ డెడ్. దాంట్లో నోయింగ్ అనే వ్యాపారంతో దానికి ఏం సంబంధం ఉండదు. అది నోన్నే తప్ప నోయింగ్ అనే వ్యాపారంతో సంబంధం ఉండదు. మీరు యు ఆర్ లైక్ దాట్. డూ యూ లైక్ ఇట్? నో, యూ డోంట్ లైక్ ఇట్. దెన్ యూ చేంజ్. సో యూ డోంట్ వెయిట్ టు బి టోల్డ్ టు. ఓకే? దెన్ వాట్ షుడ్ వీ డూ? ఓకే, ఐ టెల్ యూ. యు ఆర్ వెయిటింగ్ నాట్ టు బీ టోల్డ్ టు. You are waiting to learn. ఓకే? తేడా అర్థమైందా మీకు? మీ నలుగురికి అర్థమైందా తేడా రెండింట్లోనూ? మొదటి దాంట్లో మీరు పప్పు ముద్దలు, చలివిడి ముద్దలు చెప్పింది వినడానికి కూర్చున్నారు. రెండో దాంట్లో
యు ఆర్ వెయిటింగ్ టు లెర్న్. వెన్ యు ఆర్ వెయిటింగ్ టు లెర్న్, మీరు సబ్జెక్టా ఆబ్జెక్టా? యు ఆర్ సబ్జెక్ట్. అండ్ దేర్ ఫోర్ యు ఆర్ సైకలాజికల్లీ అలైవ్. కాబట్టి నేను ఇక్కడ శ్లోకాన్ని నేనే చదివేసుకుంటాను, పదచ్ఛేదం నేనే చేసేసుకుంటాను, అన్వయం నేనే చేసేసుకుంటాను, నాకే ఇబ్బంది వస్తుంది. నేను కింద మీద పడి రామతీర్థ గారి సహాయంతో నేనే సర్దుబాటు అయిపోయాను, మొత్తం బిల్లు ముక్కలన్నీ వేసుకుని నేను సాటిస్ఫై అయిపోతాను. మరి మీరేం చేస్తారు? మీరేం జక్ మారుతా హే క్యా? మరి మీరేం చేస్తారు? దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇక్కడ రామతీర్థం ఉన్నది, అక్కడ నీ దగ్గర రామతీర్థం ఉన్నదా? దేర్ ఫార్ హెల్ప్ మీ. మీరు ఇంగ్లీష్లో చూడండి, హెల్ప్ మీ టు డూ అన్వయ అండ్ ఆల్ దాట్. దెన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఏ జాబ్ టుగెదర్. దట్ ఈజ్ ది వే. దిస్ ఈజ్, దాన్ని పాఠం అంటారు. అంటే మేము అలా చదివాం పాఠం. కావ్యపాఠం చదివే రోజుల్లో శ్లోకం చదవడం, రెండోసారి చదవడం, ప్రతిపదార్థం చెప్పడం, మొత్తం అర్థం అంతా చెప్పేయటం, 2 సార్లు అర్థం చెప్పేయటం, అన్వయం చెప్పేయటం, మల్లినాథసూరి వ్యాఖ్యానం చదివేస్తూ ఉండటం. దాంట్లో ఏదైనా సందేహం వచ్చి వాటికి ఆయన కేసు చూస్తే ఆయన చెప్పేవారు అదేమిటో. ఓసారి తణుకుంటుంటే అర్థం చెప్పడానికి, ఏమిటి తణుకుంటున్నావు, చూడలేదా శ్లోకం? చూసుకు వెళ్ళాలి అంటే చూడలేదన్నాను. పో, ఈవేళ క్లాసు లేదు, ఆడుకోపో, రేపు చూసుకురా అని చెప్పారు. కాబట్టి శ్లోకాలు 3, 4 చూసుకుని వెళ్ళాలి. అర్థమైందా? చూసుకుని వెళ్ళాలి. చదివేయడం, ప్రతిపదార్థం చెప్పే, పదచ్ఛేదం ప్రతిపదార్థం చెప్పేసి ఆగితే తాత్పర్యం ఉంటే విశేషాంశాలు చెప్తారు. తర్వాత మల్లినాథసూరి వ్యాఖ్యానం చదివేస్తుంటే ఏమైనా విశేషాంశాలు ఉంటే చెప్తారు. మనకు ఏదైనా సందేహం ఉంటే ఆయన కేసు చూస్తాం. ఇట్ ఈస్ ఎ స్మూత్ ప్రాసెస్. ఇట్ ఈస్ ది జాబ్, ఇట్ ఈస్ మై జాబ్, ఎంటైర్లీ మై జాబ్. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. అలా కాకుండా మీరు వచ్చి కూర్చుంటారు. పప్పు ముద్ద అని ఎప్పుడైనా మాట విన్నారా? చలివిడి ముద్ద అని కూడా విన్నారా మాట? అలా కూర్చుంటారు వచ్చి. నేను కుస్తీ, జూడో అంతా నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా తయారయ్యారు విద్యార్థులు. దీనివల్ల యూ కంట్రిబ్యూట్ టు ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్ మార్కెట్ గ్యాంగ్కి కంట్రిబ్యూషన్ అవుతుంది. అది నథింగ్ మోర్. కుడ్ యూ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ? మరి పాఠం అంటే ఆ తేడా ఉంటుంది. న బుద్ధేర్బుద్ధివాచ్యత్వం కరణం నహ్యకర్తృకం నాపి జ్ఞాయత ఇత్యేవం కర్మశబ్దైర్నిరుచ్యతే. డిఫికల్ట్ టు డూ. అన్వయం చేయడం కూడా నిరుచ్యతే, నిరూప్యతే. ఓకే, దాన్ని శ్లోకం చూడగానే అది అన్వయం కాదు. అది పాపం రామతీర్థ గారు హెల్ప్ చేస్తారనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమిటంటే, సో జానాతి అని కర్తగా ఆత్మని చెప్పడానికి వీల్లేదు, జ్ఞప్తి అని భావార్థంలో ఆత్మని చెప్పడానికి వీల్లేదు. అయిపోయింది. ఇప్పుడు కరణం చెప్పు. భావార్థం పోయింది, కర్త అనే అర్థం పోతే ఇంకా కరణం మిగిలింది. కరణం టేకప్ చేయి. జ్ఞాయతే అనేనా ఇది జ్ఞానం, అందాన్ని కరణ వ్యుత్పత్తి అంటారు. అది చెప్పు. అది చెప్తే జ్ఞాయతే అనేనా అనే కరణ వ్యుత్పత్తి, ఆ వ్యుత్పత్తిని చెప్పే శబ్దము బుద్ధికి వర్తిస్తుంది తప్ప ఆత్మకి వర్తించదు. అది ఓకే. బుద్ధివాచ్యత్వం. బుధ్యతే అనయా ఇది బుద్ధి, దీనితో తెలియబడును, అనగా తెలియుటకు కరణము అనే వ్యుత్పత్తిచే చెప్పబడుచున్నది అన్నట్లయితే, అంటే జ్ఞానశబ్దం ఉంది అక్కడ. ఆ జ్ఞానశబ్దాన్ని మనం బుధ్యతే అనయా జ్ఞాయతే అనేనా అన్నట్టుగా చెప్తాం. కరణ వ్యుత్పత్తి వాచ్యత్వం కదా. వాచ్య అంటే కర్మణి ప్రయోగమైంది. కేన కరణేన జ్ఞాయతే అనేనా. బుద్ధి విషయంలో అనయా అనాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మకరణము అని అనుకో.
ఆత్మకరణము అనుకుంటే బోధ అనే ధాతు ఉన్నది, బుధ అవగమనే అనే ధాతు ఉన్నది. ఈ బుధ అవగమనేకి కరణ వ్యుత్పత్తి పెట్టు, బుద్ధ్యతే అనయా అని వస్తుంది. అదే ఆత్మ అని చెప్పచ్చునా? చెప్పడానికి వీల్లేదు. ఓకే, నా ఉండదు. మళ్ళీ చెప్తా. బుద్ధివాచ్యత్వం తెలియుటకు ఉపకరించేది అనే అర్థమును చెప్పే కరణము నా ఆత్మకు ఉండదు. ఈ ఆత్మ అనే మాట పైనుంచి తెచ్చుకోవాలి మీరు. మరి దేనికి ఉంటుంది? బుద్ధికి ఉంటుంది. అది బుద్ధికి ఉంటుంది, ఆత్మకి ఉండదు. ఓకే, బుద్ధివాచ్యత్వం కరణం ఆత్మని నా బుద్ధే తత్. అది బుద్ధి యొక్క ధర్మం. అది ఆ కరణం అనేది ఆత్మకు సంబంధించింది కాదు. ఆయన అంటారు కరణ వ్యుత్పత్తి పక్షే బుద్ధిశబ్దవాచ్యస్య ఆత్మనః కరణత్వాపత్తౌ కర్తరంతరాభావాత్ అకర్తృకం కరణం స్యాత్. అది ఇప్పుడు ఆత్మ కరణము అని చెప్పారనుకోండి, ఆత్మకరణము అని చెప్పేయండి మీరు. జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మకరణం అయింది. ఓకే, ఆత్మకరణం అయితే మరి కర్త ఎవరు? కర్త ఉండడు. కర్త లేకుండా కరణం అసలు ఉండనే ఉండదు అనే ఒక పెద్ద దోషం వస్తుంది. కాబట్టి ఆత్మయందు మీరు కరణ వ్యుత్పత్తి పెట్టద్దు. మీరు కరణ వ్యుత్పత్తిని ఎక్కడ పెడతారు? బుద్ధికి పెట్టండి. బుద్ధే, అది వాక్యం. మళ్ళీ చెప్దాం. బుద్ధివాచ్యత్వం దీని చేత తెలియబడును అనే వ్యుత్పత్తిచే ఆత్మ చెప్పబడేదైతే కరణం ఆత్మకరణమగుట నా పొసగదు. హి ఎలయనగా అకర్తృకం కర్తలేని కరణము అకర్తృకం కరణం కర్తలేని కరణము నా ఉండదు. కాబట్టి బుద్ధే ఆ కరణ వ్యుత్పత్తి బుద్ధికి చెందినది. అదే సూత్రాన్ని చెప్తున్నట్టుంది కానీ అనుష్టుపు చెప్తున్నట్టుగా లేదు. ఓకే, అందాము, దానికి అన్వయం చెప్దాము. బుద్ధివాచ్యత్వం కరణం ఆత్మని న విద్యతే. హి అకర్తృకం కరణం న విద్యతే. అతః బుద్ధివాచ్యత్వం కరణం బుద్ధేః భవతి. అది అశ్లోకం. అక్కడికి ఆ వాక్యం పూర్తయింది. ఇక నాపి జ్ఞాయత ఇత్యేవం కర్మశబ్దే నిరుచ్యతే. ఇంకా ఆత్మని కర్మ చేయండి. కర్త కాదన్నారు, భావం కాదన్నారు, కరణం కాదన్నారు, ఇంకా కర్మ మిగిలింది. ద్వితీయ విభక్తి మిగిలింది, సప్తమి కూడా ఒకటి మిగిలింది. సప్తమి ఆయన చెప్పినట్టు చెప్పకపోతే దాన్ని డిస్మిస్ చేయొచ్చు. పెద్ద సప్తమి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ చర్చల్లో కర్త, కర్మ, కరణము, భావార్థము ఈ నాలుగే ముఖ్యం. అంతకు మించి దీంట్లో చర్చ ఇంతకంటే వేరే చర్చ అన్నారు. దీని మీద నేను ఏదో ఒక ఉపనిషత్తులో పెద్ద తైత్రీయం ఉందా ఏదేమో ఇలా అక్కడ సత్యం జ్ఞానమనంతం దగ్గర, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ దగ్గర అక్కడ ఇది దీనికి సంబంధించిన టాపిక్ అది. అందుకోసమని ఒకసారి అంటే బాగుంటుందని శిక్షావళి బ్రహ్మవల్లి 91వ పేజీ. ఘటజ్ఞాన పటజ్ఞానాది క్రియలన్నింటిలో సమానముగా అనుగతమయ్యే వ్యాపించి ఉండే తత్వము అని అర్థము. ఫుట్నోటు ధాతువు యొక్క అర్థ
అర్థమైన ఎరుకను బోధించును. ఓకే, సో భావసాధనో జ్ఞానశబ్ద నతు జ్ఞానకర్తృ. అంటే ఇక్కడ జ్ఞానశబ్దము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న చోట ఉన్న జ్ఞానశబ్దము భావసాధన. సాధన అంటే వాచక అని అర్థం. భావమును అంటే క్రియ యొక్క ధాత్వర్థమును, భావం అంటే క్రియ, క్రియ అంటే ధాత్వర్థం, దానిని చెప్పేదే తప్ప జానాతి అనే జ్ఞానకర్తృ మాత్రం కాదు. ఎందుకంటే బ్రహ్మ విశేషణత్వాత్ సత్య అనంతాభ్యాం సహ. అనంతం అవ్వాలి, కర్త అయితే అనంతం ఎలా అవుతుంది? దానికి తెలుగులో జ్ఞానశబ్దము సత్య అనంత శబ్దములతో బాటుగా బ్రహ్మకు విశేషణము అగుట వలన భావార్థకము, భావార్థకము ధాతువు యొక్క అర్థమైన ఎరుకను బోధించును. అది ఇక్కడ రాసిపెట్టింది. దానికి ఫుట్నోటు. ఘటజ్ఞాన పటజ్ఞానాది జ్ఞానక్రియలన్నింటి, అవి క్రియలవి. ఘటజ్ఞానము ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్. పటజ్ఞానము అవన్నీ క్రియలు, జ్ఞానక్రియలు. ఇప్పుడు గమనక్రియ, పచనక్రియ, భోజనక్రియ అన్నట్టుగానే జ్ఞానక్రియ. ఈ క్రియలన్నింటిలో సమానముగా అనుగతమయ్యే తత్వము ఏమిటి? ఎరుక, భావార్థం. క్రియలన్నింటిలో ధాత్వర్థం అనుగతమవుతూ ఉంటుంది. రామ గచ్చతి, కృష్ణ గచ్చతి. ఆ క్రియలన్నింటిలో గమనం అనేది అనుగతమవుతుంది, ఎవళ్ళెవళ్ళు గచ్చతి అయినా. కాబట్టి ఇక్కడ ధాత్వర్థమైనటువంటి జ్ఞానము ఘట జ్ఞాన పటజ్ఞానాదులన్నిటిలో అనుగతమవుతుంది. ధాత్వర్థము భావము అంటే క్రియ. భావము సిద్ధావస్థ, ఇది చూడండి, భావము అంటే క్రియ సిద్ధావస్థను పొందినది, సాధ్యావస్థను పొందినది అని రెండు రకములు. ఓకే, క్రియే సిద్ధావస్థను పొందిన క్రియ, సాధ్యావస్థను పొందిన క్రియ అని రెండు రకములు. సాధ్య అంటే మనం దాన్ని సాధించాలి, ఇంకా చేయాలి. ఇప్పుడు పచతి అన్నాడు అనుకో, పచతి అంటే వండుచున్నాడు అంటే వంట అయిపోయినట్ట, ఇంకా చేయడం తర్వాయా? చేయడం తర్వాయి. కాబట్టి సాధ్యం, పచనము సాధ్యము. కాబట్టి పచతి అన్నప్పుడు క్రియ, పచన క్రియ సాధ్యావస్థలో ఉన్నది. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ పచనం అన్నాను అనుకో, నేను పచనం అన్నాను. పచతి సాధ్యావస్థ, పచనం సిద్ధావస్థ. అంటే వంట, వంట అంటే అది సిద్ధి. దాంట్లో ఇంకా ఇప్పుడు వంట అన్నది ద మీనింగ్ ఈజ్ కంప్లీట్. సిద్ధమైన సిద్ధావస్థ అది. ధాతువు ఆ రెండు రకము పతంజలి మహాభాష్యంలో చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు వినండిది. భావము, భావము అంటే క్రియ సిద్ధావస్థను పొందినది, సాధ్యావస్థను పొందినది అని రెండు రకములు. పచతి మొదలైన తెంగంతములయందు ధాతువు యొక్క అర్థము సాధ్యావస్థ. పచతి గచ్చతి, అక్కడ ధాతువు యొక్క అర్థము పచనము సాధ్యమది, సిద్ధము కాదు. కానీ పఠనం అని, పఠతికి దృష్టాంతం తీసుకున్నాను నేను. పఠతి, పచతి, పఠతి అలాంటప్పుడు. కానీ పచనం పఠనం అన్నాడు అనుకో, పఠనం అన్నప్పుడు అది సిద్ధావస్థలోనున్నది. పఠనము అంటే సిద్ధావస్థది, సాధ్యావస్థ కాదు. పఠతి అంటే సాధ్యావస్థ. సిద్ధావస్థలోనున్న ధాత్వర్థము ద్రవ్యమును పోలియుండునని మహాభాష్యకారుల వచనము. అంటే ఇప్పుడు ఘట అని ఉందనుకో, అది ద్రవ్యం. జానాతి, గచ్చతి, దాన్ని ద్రవ్యం అండ ఎవడును, దాన్ని క్రియ అంటారు వాళ్ళు. నైయాయికులు, వైయాకరణులు ఇదంతా ఒక గూడు పుఠానే. ఇది వాళ్ళకి క్రియ, ద్రవ్యము, గుణము ఇలాంటివి ఏవో ఉంటాయి. అంత ద్వైతం. ఇదంతా ప్రతీతి మాత్రమే, కల్పన అని వాళ్ళు అనుకోరు. అంచేత దాన్ని వాళ్ళు పకడ్బందీగా తయారు చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు పచతి ఇత్యాది తెంగంతములయందు ఆ ధాత్వర్థమైన క్రియ స్పష్టంగా క్రియగా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ధాత్వర్థమును తీసుకుని మీరు సిద్ధావస్థలో పెట్టేస్తే, దాన్ని భావార్థం చెప్పేసి సిద్ధావస్థలో పెట్టేస్తే అది క్రియలా అనిపించదు, అది ద్రవ్యంలా అనిపిస్తుంది. ద్రవ్యము కాదు, ద్రవ్యము వంటిది. ఇప్పుడు పఠనం అంటే
ఏదో ఒక పని చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేక ఒక తయారై ఉన్న వస్తువులాగా అనిపిస్తుందా? తయారై ఉన్న వస్తువులాగా అనిపిస్తుంది. అంచేతనే ఆయన ఏమన్నారు మహాభాష్యకారులు అంటే, భావార్థంలో ఉన్న ధాత్వర్థము ద్రవ్యమును పోలియుండును అని వచనం. క్రుధభిహితో భావ ద్రవ్యవత్ ప్రకాశతే అని మహాభాష్యకారుల వచనము. క్రుధభిహిత కృత అభిహిత భావ ధాత్వభావ క్రియ కృత్తుతో చెప్పాలి, కృత్ప్రత్యయంతో చెప్పాలి. ఇప్పుడు పచతి అని ఉందనుకో, అతి కృత్ప్రత్యయం కాదు అది, దానికి విభక్తి అని పేరు. ఈ టీకి సుప్పులాగే ఉన్న సంజ్ఞలాగే విభక్తిశ్చ అనే సూత్రం చేత తిప్తస్జీ వీటన్నిటికీ విభక్తి అనేటువంటి సంజ్ఞ కలదు. తిప్ అన్నది తింగ్ అన్నది అది ప్రత్యాహారం, సంజ్ఞ కాదు అది. విభక్తిశ్చ విభక్తి అనే సంజ్ఞ. ఓకే, పఠనం అన్నప్పుడు అది కృత్. అది పఠనముడు భావే ల్యుట్ అని ప్రత్యయం. భావార్థంలో ల్యుట్ అనే ప్రత్యయాన్ని చెప్పారు. పఠ ల్యుట్ అని ఉంటుంది. ల్యుట్టులో యు మిగులుతుంది, లాపోతుంది టాపోతుంది. యువోరనాకౌ అనా వస్తుంది, యు బదులు అనా వస్తుంది, వా బదులు అక్కా వస్తుంది. అది సూత్రం. కాబట్టి పఠ అన పఠన సుప్పు పుట్టి నపుంసకలింగం కనుక సామాన్య నపుంసకం అనే సూత్రం చేత నపుంసకలింగం కనుక, అంటే సామాన్య నపుంసకం అంటే దానికి పుల్లింగము స్త్రీలింగము అని చెప్పడానికి ఏ పర్టికులర్ సందర్భం లేకపోతే నపుంసకలింగంలో పడేయమన్నాడు ఆయన. కాబట్టి దానికి పఠనం నపుంసకలింగ శబ్దం వచ్చింది. అది కృదభిహితము, కృత్తుచేత చెప్పబడిన క్రియ. కృత్తుచేత చెప్పబడిన క్రియ ఎప్పుడు కూడా ద్రవ్యమును పోలియుండును, ద్రవ్యవత్ ప్రకాశతే. సత్యబ్రహ్మ శబ్దముల సన్నిధిని బట్టి జ్ఞానశబ్దమునకు ఇట్టి భావార్థమును స్వీకరించవలెను. కాబట్టి భావార్థం స్వీకరించాలి. అయితే అయిపోలేదు అప్పుడే. భావార్థం కూడా డైరెక్ట్గా చెప్పదు, వాచ్యం కాదది. అదే కదా ఆయన అంటున్నారు, వాచ్యం కాదు. కాబట్టి ఫైనల్గా చర్చ ఎలా పూర్తయిందంటే, ఇట్టి భావార్థముచే బ్రహ్మ లక్షించబడును అని రాశాను నేను. దాన్ని మళ్ళీ వాచ్యంలో పెట్టకూడదు. లక్షణగా అంటే ఎరుక అంటే సకల జ్ఞానముల యందు ఏది అనుగతమవుతూ ఉన్నదో ఆ ధాత్వర్థమైన ఎరుక, అది ఆత్మ యొక్క స్వరూపము అని ఆ ఎరుక అనే పదాన్ని డ్రాప్ చేసేసి ఆ స్వరూపంలో నిలిచి ఉండుట. అది సంగతి. ఇది ఫుట్ నోటు. నాకు ఎవరో రాశారు ఈ ఫుట్ నోట్, చాలా క్లారిటీ వచ్చిందండి మాకు దీనివల్లనే. నా ఫుట్ నోట్ ఎలా ఉందంటే నాకు ఫుట్ నోట్ అలాగే ఉంటుంది. దాన్ని కూడా పాఠం చెప్పాల్సి వస్తుంది. ఫుట్ నోటును చదివిన వెంటనే ఒకప్పుడు తెలియకపోవచ్చు, ఒకప్పుడు నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. కాబట్టి ఇక్కడ కరణ వ్యుత్పత్తి, ఆత్మకి కరణ వ్యుత్పత్తి కుదరదండి. ఆత్మనా జానాతి అనడానికి వీల్లేదు, ఆత్మని కరణం చేయడానికి వీల్లేదు. ఆత్మనే కరణం చేస్తే కర్త ఎవరవుతారు? కర్త లేని కరణం ఎక్కడ ఉంటుంది? కరణం బుద్ధి, బుద్ధ్యా జానాతి. పర్ఫెక్ట్. అది ఆ వాక్యం. అది ఇంకా రెండో వాక్యం దగ్గరికి వద్దాం. నాపి జ్ఞాయత ఇత్యేవం కర్మశబ్ద నిరుచ్యతే. సరళంగా ఉంది కదా. ఆత్మా జ్ఞానం అంటే జ్ఞాయతే ఇది జ్ఞానం, తెలియబడేది అని ఆ విధంగా దాన్ని కరణ వ్యుత్పత్తిలో చెప్దాం అంటే కాదండి. సరే, కర్మ వ్యుత్పత్తిలో చెప్దామా అంటే అది కూడా తప్పే. ఆత్మ తెలియబడేది కాదు, ఆత్మ తెలుసుకునే ధాతువు. అది తెలియుట అనే ధాతువు తప్పది. ధాతువు అంటే మసాలా, క్రియ అని కాదు. అది ద వెరీ స్టఫ్ ఆఫ్ నోయింగ్నెస్, అంతే. అది ధాతువు అంటే అంతే తప్ప దాని యందు కర్మత్వం ఉండదు. ఆ మాట అంటారు. ఆయన సప్తమి కూడా కవర్ చేస్తారు. ఈయన శ్లోకంలో కవర్ చేయలేదు, ఆయన సప్తమిని కూడా మీరు కవర్ చేసేయచ్చు. అస్మిన్ అని కూడా చెప్పడానికి వీల్లేదు. ఆత్మ ఉంటూ ఉండగా అయితే ఆత్మ కింద కూర్చుంటుంది, పైన జ్ఞానం అవుతుంది. అలాంటి ఆధారము ఆశ్రయత్వము జ్ఞానమునకు ఆ ఆత్మ అనే మాట కూడా పొసగదు. కాబట్టి కర్మత్వాన్ని తీసిపారేస్తున్నారు. పనిలో పనిగా మీరు అధికరణార్థాన్ని కూడా కొట్టిపారేయచ్చు. అపి మరియు జ్ఞాయతే తెలియబడుతున్నది అంటే ఆత్మ తెలియబడుతోంది అని.
ఇత్యేవం ఈ ప్రకారముగా కర్మశబ్దై ఆత్మను కర్మగా చెప్పే వచనములచే నా నిరుచ్యతే ఆత్మ తెలియబడుట ఆత్మ చెప్పబడుట లేదు. అదే ఆత్మ తెలియబడేది. ఆత్మ అంటే ఏమిటండి? ఏదైతే తెలియబడుతుందో అదే ఆత్మ అని ఆ విధంగా ఎక్కడైనా దాన్ని ఆ విధంగా నిర్వచించవచ్చునా? నిర్వచించరాదు. తెలియబడేది ఆత్మ కాదు, తెలియబడేది అనాత్మ. కాబట్టి అది కూడా కొట్టుపారేశారు. జ్ఞాయతే ఇత్యేవం కర్మశబ్దైరపి న నిరుచ్యతే ఆత్మా. ఇగో నిరూప్యతే అన్న అదే అర్థం. అక్కడగా శ్లోకం పూర్తయింది. న బుద్ధేర్బుద్ధివాచ్యత్వం కరణం నహ్యకర్తృకం నాపి జ్ఞాయత ఇత్యేవం కర్మశబ్దైర్నిరుచ్యతే నయేషామేక ఏవాత్మా నిర్దుఃఖో విక్రియః సదా తేషాం స్యాచ్ఛబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం చాత్మనః సదా. చూడండి, మేము వేదాంతులం, మేము ఉపనిషదులము. మా విషయంలో ఆత్మ దుఃఖము లేనిది, దాని యందు దుఃఖం ఉండదు, నిర్దుఃఖ. తర్వాత దాని యందు వికారం ఉండదు. ఎట్టి వికారము అంటే మార్పు ఉండదు, ఎప్పుడూ ఉండదు, ఏ కాలమునందైనా ఉండదు. మేము ఆ రకంగా ఆత్మను స్వీకరిస్తాము. అలా ఎందుకంటున్నారంటే ఈ నైయాయికులు ఆత్మను జడమని, దాని యందు సుఖము దుఃఖము ఇచ్ఛ ఇవన్నీ దాని యందు ఉంటాయని ఏదేదో చెప్తారు. కాబట్టి మేము వేదాంతులం, మేము ఆ రకంగా స్వీకరించము. కాబట్టి ఆ విధమైన ఉపనిషత్తత్వమును స్వీకరించే వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళకి ఆత్మ శబ్దము చేత బోధించబడేది, ఫలానా శబ్దం ఆత్మని బోధిస్తుంది, ఆత్మ తెలియబడుతుంది అని. మరి శబ్దం బోధిస్తే ఏమవుతుంది? ఆత్మ తెలియబడినట్టే అయింది, శబ్దము చేత డిఫైన్ చేయబడుతుంది అనే స్టేట్మెంటు, ఆ రకమైన ఒక వాదము పక్షము ఎన్నటికీ అంగీకారము కాదు. ఓకే, ఇంకో రకంగా చెప్పండి. ఎవరికైతే ఆత్మ దుఃఖము లేనిది వికారములు లేనిది కాదో, అలా చెప్పండి. ఆత్మ దుఃఖము లేనిది కాదు అంటే ఆత్మ కూడా దుఃఖం ఉంటుంది. ఆత్మ వికారములు లేనిది కాదు అంటే ఆత్మ కూడా వికారములు ఉంటాయి. అప్పుడు ఆత్మ తెలియబడుతుంది, అప్పుడు అది జ్ఞేయమవుతుంది. అలాగా వాళ్ళు అలా అనుకోవచ్చు. ఈ సంసారాలు అలాగే అనుకుంటారు. సంసారాలు ఏమనుకుంటారంటే ఆత్మకి దుఃఖం ఉంటుంది అనుకుంటారు. ఈ నాని నువ్వు ఇటు పెట్టచ్చు అటు పెట్టచ్చు, రెండు రకాలుగానూ చెప్తాను మీకు. కాబట్టి ఎవళ్ళైతే ఉపనిషత్తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళ దృష్టిలో, వాళ్ళ విషయంలో ఆత్మ శబ్దము చేత బోధించబడేది తెలియబడేది అవదు. ఎవళ్ళకైతే ఉపనిషత్తులు చెప్పిన మాటలు పట్టించుకోరో వాళ్ళు ఆత్మ శబ్దముల చేత బోధింపబడేదిగా, ఆత్మ తెలియబడేదిగా వాళ్ళు స్వీకరిస్తారు. ఓకే, ఇప్పుడు ఆత్మని తెలుసుకోవచ్చని ఏదో చెప్తూ ఉంటారుగా, చాలామంది అలా చెప్పేస్తారు. ఆత్మ బ్రహ్మ ఒక్కటే. నాకు రైల్వే స్టేషన్లో కూర్చుండగా సడన్గా బ్రహ్మజ్ఞానం కలిగిందంటాడు ఒక ఆయన. అంటే అప్పుడు ఆయనకి సడన్గా బల్బు వెలిగినట్టుగా అయిందనమాట రైల్వే స్టేషన్లో. అంచేత ఆ ప్లేస్ని డెకరేట్ చేసి అక్కడ ఓ చిన్న విగ్రహం అది పెడతారు. లేకపోతే కాశీలో వెళ్ళి ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? శివుడు వచ్చి చెవిలో చెప్తాడు, అప్పుడు సంథింగ్ దేవుడు తెలిసిపోతాడు. లేకపోతే ఆత్మ తెలుస్తుంది. ఏదో ఒకటి అనాలి కదా, దేవుడన్నా ఆత్మన్నా. అప్పుడు మోక్షం వచ్చేస్తుంది. ఆ శివుడు వచ్చి చెవిలో చెప్తాడు. అంటే ఏం చెప్తాడు చెవిలో? ఆ భగవతత్వాన్ని చెప్పాలి, ఇంకేం చెప్తాడు? చెవిలో చెప్పాడంటే శబ్దాలతోటి చెప్తాడు. ఆయన చెప్తాడు, వీడు వింటాడు, ఆయన బోధిస్తాడు, వీడికి తెలుసుకుంటాడు ఆ భగవతత్వాన్ని. క్యా బాత్ హై. ఇది మా సిద్ధాంతంలో ఇలాంటివేమీ
కుదరవు. నా యేషాం ఏకః ఏవ ఆత్మా నిర్దుఃఖః అవిక్రియః సదా తేషాం స్యాత్ శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం చ ఆత్మనః సదా. యేషాం ఏ ఉపనిషదులకైతే ఆత్మ ఆత్మ ఏక ఏవ ఒక్కటి మాత్రమే సదా సర్వకాలములయందు నిర్దుఃఖః దుఃఖము లేనిది అవిక్రియః వికారము లేనిదియో తేషాం వారికి ఆత్మనః ఆత్మ ఆత్మ త్వముని బట్టి చెప్పాను అలాగా. ఓకే, షష్ఠీకి ప్రథమార్థం. సదా ఎప్పుడైనను శబ్దవాచ్యత్వం శబ్దము చేత బోధింపబడుట, జ్ఞేయత్వం తెలియబడుట అనేవి నా ఉండవు. ఏ ఉపనిషదులైతే ఆత్మతత్వము ఏకము నిర్దుఃఖము అవిక్రియము అని తెలుసుకుంటారో వారి యొక్క విషయంలో ఆత్మ జ్ఞేయము అవ్వదు, శబ్దము చేత బోధింపబడేది కూడా అవ్వదు. అన్వయం చెప్పండి. యేషాం ఔపనిషదాం ఔపనిషదం పురుషం పృచ్ఛామి ఔపనిషదానాం ఆత్మా ఏక ఏవ సదా నిర్దుఃఖః అవిక్రియః తేషాం ఔపనిషదానాం ఆత్మనః శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం చ సదా న స్యాత్. అంటే ఎప్పటికీ అలా అవ్వదు. ఓకే, ఇంకో రకంగా చెప్తాం. యేషాం ఎవరికైతే ఆత్మ ఆత్మ ఈ రెండో రకం వ్యాఖ్యానం అంత పెద్ద అనుకూలంగా లేదా, ఏక ఏవ అడ్డొస్తోంది. పర్వాలేదు చెప్దాం. ఆత్మ ఆత్మ ఏక ఏవ ఒక్కటి మాత్రమే, నిర్దుఃఖః దుఃఖములు లేనిది, సదా ఎల్లవేళలా అవిక్రియః వికారములు లేనిది నా కాదో. ఆత్మ అలాంటిది కాదన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆత్మ అనేకము, దుఃఖి వికారములు గలది అగును. అంటే ఎవరికైతే అలా అవుతుందో తేషాం అట్టి ద్వైతులకు ఆత్మనః ఆత్మ శబ్దవాచ్యత్వం శబ్దముచే బోధింపబడేది, జ్ఞేయత్వం తెలియబడేది, సదా ఎల్లవేళలా స్యాత్ అగును. ఆ ద్వైతుల దృష్టిలో అలా ఉంటుంది ఆత్మ. అలా రెండు రకాలుగా చెప్పచ్చు. దీని అన్వయం చెప్పండి. యేషాం ఆత్మ ఏక ఏవ సదా నిర్దుఃఖః అవిక్రియః నా తేషాం ద్వైతినాం ఆత్మనః శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం చ సదా స్యాత్. అలా కూడా చెప్పచ్చు. నయేషామేక ఏవాత్మా నిర్దుఃఖో విక్రియః సదా తేషాం స్యాత్ శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం చాత్మనః సదా. యదాహంకర్తురాత్మత్వం తదా శబ్దార్థముఖ్యత నాశనాయాది మత్వాత్తు శ్రుతౌ తస్యాత్మతేష్యతే. అదే ఏమన్నా అహంకారం ఉంది, ఈగో. మీరు మనిషిని చూసుకోండి. మనిషి అంటే వాడు ఎలా ఉంటాడు, ఎలా బతుకుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, వాడి సారం ఏమిటి అంటే నేను, నాది, మీ అండ్ మైన్
అనే ఒక సిండ్రోమ్. నేను ఉన్నాను, ఏదో పుట్టడం పెరగడం దాంతో నాకు సంబంధం లేదు, అది పక్కన పెట్టేయండి. అది పక్కన సంబంధం లేని దాన్ని పక్కన పెట్టేయండి. 7, 8 ఏళ్ళు, 9, 10, 10, 12, 13 ఏళ్ళు వచ్చే వరకు ఏమైందో అయింది, అది పక్కన పెట్టేయండి. నేను ఇప్పుడు హై స్కూల్లో ఉన్నాను, నేను మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే. అలా ఉంటారుగా బుద్ధిమంతులు విద్యార్థులు. నేను మా నాన్నగారు కష్టపడి ఫీజు కడుతున్నారు, నేను కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే అని ఉంటుందా లేదా? మా చిన్నప్పుడు మాకు నోట్ బుక్ కొనుక్కుందామంటే డబ్బులు ఉండేవి పో. దరిద్రం అంతా ముఖాన్ని నోటుతూ ఉండేది, గాడిదల్లాగా బతికేవాళ్ళం. అక్కడ ఒక ఆయన ఏం చేశాడంటే, అప్పట్లో బ్రౌన్ పేపర్స్ ఉండేవి, వైట్ పేపర్స్ కాకుండా బ్రౌన్, ఇప్పుడు లేవు ఎక్కడాను. ఎరుగుదల మీరు రాజమండ్రి పేపర్ మిల్లు నుంచి బ్రౌన్ పేపర్ ఉండేది. బ్రౌన్ పేపరు రీము ₹1.5, తెల్లని పేపరు రీము ₹5. రీమ్ అని వాడు ఏమిటో మరి అకౌంట్. కాబట్టి బ్రౌన్ పేపర్ చవక. ఒక ఆయన ఏం చేశాడంటే బ్రౌన్ పేపర్ కొనుక్కున్నాడు రీము, దాని మీద ఏదో టైప్ చేసుకుని రాసుకుని అలాగన్నీ చేసుకుని ఆ పనంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అన్నీ బ్రౌన్ పేపర్లు అన్నీ చెదారంగా పడున్నాయని వాటన్నిటినీ కట్ట కింద తీసుకొచ్చి ఆ ఇంటి బయట ఆ పక్కన పారేశాడు. పక్కన పారేస్తే నేను చూసి అవన్నీ ఏరుకుని తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే వాటికి ఒకవైపునే టైప్ ఉంది, రెండో వైపు ఖాళీ. అది అవడం బ్రౌన్ పేపర్, అది పోనీ వైట్ పేపర్ అంటే ఏరుకున్నందుకు కక్కుర్తిపడ్డందుకైనా కొంత బ్రౌన్ ఏరుకు తెచ్చుకున్నా. ఆయన చూశాడు, ఏడా అది ఏరుకు తెచ్చుకుంటున్నావు, లెక్కలు చేసుకుంటా వెనక్కాలన్నా, బుద్ధిమంతుడు రా నువ్వు అని. నెక్స్ట్ టైం నేను వెళ్తుంటే 6 మాసాల తర్వాత పిలిచి ఓ పెద్ద కట్ట ఒకటి కట్టి పాపం పురుకుస్తారుతో కట్టి పెట్టాడు. ఇది పట్టుకుపోరాదు మరి అంటే నేను అక్కడెక్కడో పారేస్తే వెతుక్కోక్కర్లేకుండా నేను అది తెచ్చుకున్నాను. అలాగా అంటే అప్పుడు అలా ఎందుకు ఉండేది, మన దగ్గర పైసలు లేవు, మనం తండ్రి గారిని ఇబ్బంది పెట్టకూడదు, కానీ అట్ ది సేమ్ టైం లెక్కల్లో 100కి 100 రావాలి. ఇది మరి అహం కరోమి అవునా కదా. హై స్కూల్ డేసే అహం కరోమి, తర్వాత కాలేజీ అహం కరోమి, యూనివర్సిటీ అహం కరోమి, పెళ్ళి పెటాకులు మన పర్మిషన్ కూడా వాళ్ళు అడిగిన మా పాపాన్ని పోలేదు. పెళ్ళి అన్ని మొత్తానికి ఒక పెళ్లి కొడుకుని చేసేసారు, పెళ్ళి అయిపోయింది. అహం కరోమి. తర్వాత ఇప్పుడు ఈ భార్య పిల్లల్ని సంతానం పోషించాలి, అహం కరోమి. జాబ్ చేయాలి, అహం కరోమి, అహం కరోమి, అహం కరోమి. ఇలా బతుకుతున్నాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ అంటే ఎవరైనా అడిగితే అహం కరోమి, అదే ఆత్మ, ఇంకా వేరే ఆత్మే ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మని, అహం కరోమి అనే ఆత్మని శబ్దంతో వర్ణించడం ఏం పెద్ద కష్టమేం కాదండి. దాన్ని చక్కగా చెప్పచ్చు. అహంకర్త, మీ అండ్ మైన్ సిండ్రోమ్, ఎలా కావలిస్తే అలా వర్ణించవచ్చు. అదే ఆత్మ అన్నట్లయితే శబ్దమునకు అందదు, శబ్దం దాన్ని వాచ్యార్థం పనికిరాదు, లక్ష్యార్థం పట్టుకోవాలి, ఈ పేచీలే ఉండవు. డైరెక్ట్గా శబ్దమునకు ముఖ్యమైన అర్థంగానే దాన్ని స్వీకరించవచ్చును. అదే ఆత్మ అయితే బాగుంది. మరి దాన్నే ఆత్మ కింద పెట్టుకున్నాం మనం. అంటే మరి చూడయా, ఆ ఆత్మకి శృతిలో చెప్పిన ఆత్మ ఒకటి ఉంది, వేదంలో చెప్పిన ఆత్మ, ఉపనిషత్తుల ఆత్మ. ఆ ఆత్మకి ఆకలి దప్పిక ఉండవు. మరి చెప్పు నువ్వేమంటావు ఇప్పుడు? అంటే బాబు అదేలాగండి అయితే మా ఆత్మకి ఆకలి దప్పికలే ఉన్నాయి, ప్రధానంగా ఉన్నవే అవి. మా ఆత్మకి ఉన్నవి ఆ ఆకలి దప్పికలే. అయితే అది మా ఆత్మ, అది వేదం చెప్పిన ఆత్మ కాదు అది. కాబట్టి మీ ఆత్మ ఆకలి దప్పికలు ఉన్నాయి, అది మీ అండ్ మైన్, అది శబ్దంతో దాన్ని బోధించవచ్చును. దానికి నువ్వు వేదం చెప్పే ఆత్మకి ఏమీ సంబంధం లేదు. యదా అహంకర్తు ఆత్మత్వం తదా శబ్దార్థముఖ్యత. శబ్దార్థముఖ్యత అంటే శబ్ద ముఖ్యార్థత అనే, అంటే శబ్దవాచ్యార్థత అని అలా పెట్టుకోవాలి దాన్ని. నా అశనాయాదిమత్వాత్ తూ శ్రుతౌ తస్య ఆత్మత ఇష్యతే
యదా ఎప్పుడైతే అహంకర్తు అహంకారమే ఆత్మత్వం ఆత్మ అనే పక్షంలో, అంటే ఆ యదాన్ని బట్టి చెప్పాను నేను. షష్ఠీకి ప్రథమార్థం చెప్తున్నా, మీరు గమనించారు లేదు. తదా అప్పుడు శబ్దార్థ ముఖ్యత, ఆత్మ ఇత్యాది శబ్దములచే ముఖ్యార్థముగానే అట్టి ఆత్మ తెలియబడును. అది అహంకారమే ఆత్మ అంటాడు. ఆత్మ గురించి తెలుసుకోవచ్చు. సూక్ష్మ శరీరమే ఆత్మ అంటాడు. ఆత్మ గురించి గరుడ పురాణంలో ఇంత పొడుగు రాసి పెట్టారు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది అంటారు. దాంట్లో పెద్ద సమస్య అంటారు. కానీ ఉపనిషత్తులు చెప్పే ఆత్మది కాదు, అహంకారము కాదు. ఆయన జైమిని మహర్షి సూత్రం ఏం రాశాడంటే, ఆ యజ్ఞయాగాది కర్మలను చేసే కర్త ఏది గలదో అది ఆత్మ అని రాశాడు. ఆయన సూత్రం పెట్టాడు. ఆయన భాష్యకారులు అక్కడ శబరుల స్వామి భాష్యంలో, నేను చదవలేదు, మా నాన్నగారు చెప్తే విన్నాను నేను. ఎప్పుడైనా ఒకసారి తీసి చూస్తే బాగానే ఉంటుంది. చదవచ్చు, అదేం పెద్ద కష్టమేం కాదు, సంస్కృతం తెలుస్తూనే ఉంటుంది. నాన్నగారు ఏమని చెప్పారంటే, శబరస్వామి ఆత్మవిచారం దగ్గర కప్పదాటు వేశాడు ఆయన. అంటే ఆయన జైమిని ఒక చిన్న పిసరంత సూత్రంలో ఇన్ని చర్చలు ఉండవు. ఆత్మ కర్మ, ఈ యజ్ఞయాగాది కర్మలకి కర్త ఎవరంటే ఆత్మ అని చెప్పేసి ఆయన పని ఆయన ముగించుకున్నాడు. అప్పుడు శబరస్వామి వచ్చి, మరి ఎక్కడా కూడా ఈ విధివాక్యాల్లోనూ అక్కడ కర్త అనే మాట ఉండదు కదయా, ఆత్మ అని ఉండదు. ఆత్మ సోమేన యజేత అనుందా? లేదు. కర్త సోమేన యజేత అనుందా? లేదు. సోమేన యజేత అనుంది. అంచేతనే వీళ్ళు అర్థాపత్తిని గట్టిగా పట్టుకుంటారు. కర్త లేకుంటే సోమయాగం సంభవం కాదు. కానీ మరి సోమయాగం సంభవం అవ్వాలి. ఎందువల్ల? వేదము చేత విధించబడినది కనుక. కాబట్టి కర్త కావాలి. ఆ కర్తని మనం పట్టుకొచ్చి పెట్టుకుంటాము. కర్తాచ ఆక్షేపలభ్య అని ఆ మీమాంసకుల యొక్క ఒక వచనం. అర్థాపత్తి. కర్తృభావే కర్మ విధాయక శాస్త్ర అనర్థక్యాత్ కర్త ఆక్షేపేణ లభ్యతే అన్నది వల్ల చెప్తారు వాళ్ళు. అర్థాపత్తి అన్యథానుపపత్య. అర్థాపత్తి అంటే అన్యథానుపపత్తి. కర్త లేనిదే అది పొసగదు. కాబట్టి కర్త ఉంటాడు. ఈ విచారమంతా చేసి ఆయన ఏమన్నట్టంటే, శబరస్వామి మనం వెరిఫై చేద్దాం, మా కర్మవాదులకి ఇంత ఆత్మ సరిపడుతుంది, ఈ ఆత్మ మాకు పని అయిపోతుంది. యుటిలిటేరియన్ అప్రోచ్, మాకు ఇంత ఆత్మ ఉంటే మా పని అయిపోతుంది. ఆత్మ దీనికంటే చాలా గొప్పదిట, ఆ సంగతి మాకు తెలీదు. అదేదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆయన బాదరాయణ సూత్రాలకి పొండి అని చెప్పాడు ఆయన. అదే అక్కడికి సరే వాళ్ళకి అంతే ఆత్మ. ఈ పైవాక్యం అది. వాళ్ళకి ఆత్మ ఎంతవరకు ఉంటే అహంకరోమి అనే అహంకారం ఏది కలదో మీ ద డూయర్, అదే ఆత్మ. అంతే వాళ్ళకి ఆత్మ. మరి ఉపనిషత్తుల్లో అలా కుదరదు. తూ కానైతే, తూ అన్నారంటే ఆపోజిట్ పక్షానికి వస్తున్నాం. అశనాయాదిమత్వాత్, ఆకలి దప్పికలు మొదలైనవి ఉండుట వలన తస్య అహంకారమునకు ఆత్మత, ఆత్మత్వము. అంటే ఏమిటి? షష్ఠీను తా ఉంది కనుక ప్రథమా చేయొచ్చు. అహంకారము ఆత్మయొగుట శృతౌ శృతియందు, అనగా ఉపనిషత్తునందు న ఇష్యతే, అంగీకరించబడుట లేదు. అది ఇష ఇచ్ఛాయాం అంటే అలాగే ఇష్టపడుటలేదు. ఇష్టపడట్లేదంటే అంగీకారం కాదు అని. కాబట్టి మీరు పెట్టుకోండి, మీ ఆత్మను మీరు పెట్టుకోండి. అది కర్మకు ఉపయోగపడే ఆత్మది. అహంకరోమి పెట్టుకోండి మీరు. అప్పుడు శబ్దానికి ముఖ్యార్థమే అవుతుంది కూడా ఆత్మ. కానీ మేము కర్మవాదులం కాదండి, మేమేమో ఉపనిషత్తులము. ఆత్మకి, మా ఆత్మకి కర్తృత్వం కాదు ఉండేది. ఇక్కడ నెగిటివ్ ఇది. అశనాయ పిపాసలు ఉండవు, సుఖదుఖములు ఉండవు, ధర్మాధర్మములు ఉండవు, పుణ్యపాపములు ఉండవు. చెప్పండి, మీకు పనికొస్తుంది ఆత్మ? అవుదని మాకొద్దు, మీ ఆత్మ మీరే పట్టుకెళ్ళండి.
ఎందుకంటే మా ఆత్మకి ఏం కావాలి? కర్తృత్వ భోక్తృత్వాలు కావాలి, ధర్మాధర్మములు కావాలి, పుణ్యపాపాలు కావాలి, ఆకలి దప్పికలు ఉన్నాయి, కావాలనకూడదు. ఓకే, అన్నింటికీ ఒకటే పాట కాదు. ఆకలి దప్పికలు కావాలని ఎవడో వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మా దానికి వద్దు, మీ ఆత్మ మీరే అట్టు పెట్టుకోండి, మాకు వద్దు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి పనికిరాదు అది. నువ్వు దేవాలయానికి పట్టుకెళ్ళి ఆత్మని, వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఆత్మని దేవాలయానికి పట్టుకెళ్తే మూట కట్టే గోడవతల పారేస్తారు. దే డోంట్ వాంట్ ఇట్. యజ్ఞశాలకి తీసుకెళ్ళి ఆత్మని ఇక్కడ ఉండక నువ్వు వెళ్ళి పంపించేస్తారు. అదే సంగతి. వాళ్ళ ఆత్మ మనకు అక్కర్లేదు, మన ఆత్మ వాళ్ళకి అక్కర్లేదు. యదా అహంకర్తు ఆత్మత్వం తదా ఆత్మనః శబ్దార్థముఖ్యత స్యాత్ తూ శ్రుతౌ తస్య అహంకారస్య అశనాయాదిమత్వాత్ ఆత్మతా న ఇష్యతే. అది సంగతి. దానిక ఆత్మత్వాన్ని మేము ఒప్పుకోము. యదా అహంకర్తురాత్మత్వం తదా శబ్దార్థముఖ్యత నాశనాయాదిమత్వాత్తు శ్రుతౌ తస్యాత్మతేష్యతే. హంత తర్హి న ముఖ్యార్థః నాపి గౌణః కథంచన జానాతీత్యాది శబ్దస్య గతిర్వాచ్యా తథాపి తు. అప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, ఏమిట్రా నువ్వు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు ఈ జానాతి అనేది కుదరలేదు ఇంతవరకును, ఎలా కుదురుస్తావు దీన్ని అని ఆయన పూర్వపక్షి అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నాడు. పదచ్ఛేదం. హంత తర్హి నా ముఖ్యార్థః నా అపి గౌణః కథంచన. ఇక్కడ గౌణః ఇంతకుముందు చర్చలో రాలేదు, కొత్తగా ప్రవేశపెట్టాడు. చూద్దాము. జానాతి ఇత్యాది శబ్దస్య గతి వాచ్యా తథాపి తూ. ఈ తథాపి తూ తర్వాత దాంట్లోకి వెళ్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి ఈ శ్లోకం పూర్తి చేద్దాం. ఏమంటే అయితే జానాతి అనేదానికి ముఖ్యార్థంలో ఆత్మ ఫిట్ అవ్వదు. ఆత్మా జానాతి, ఆత్మాజ్ఞానం, ఆత్మా జ్ఞానకర్మ, జ్ఞానకర్త, ఇవేమీ కుదరదు. పోనీ ముఖ్యార్థం కాకపోయినా గౌణార్థం పెట్టుకోవచ్చుగా. గౌణార్థం అంటే ఏమిటో తెలుసిన? సింహో మాణవక. ఇది గౌణార్థానికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్. మాణవక అంటే ఈ బ్రహ్మచారి సింహం అండి. ఈ బ్రహ్మచారి సింహం అంటే అర్థం ఏంటి? వాడికి జూలు ఉంటుందనా? సింహానికి జూలు ఉంటుంది కాబట్టి వీడికి బాగా జూలు అది ఉంటుంది కాదు. సింహం మీద పడి ప్రాణం తీస్తుంది అంటే క్రౌర్యం ఉంటుంది. అది వీడికి ఉందనా? అది కాదు. సింహం అనే అర్థం ఏంటంటే సింహం యొక్క గుణం ఏమిటి? శౌర్యం. ఈ బ్రహ్మచారి యందు శౌర్యము అనే గుణము కలదు. ఆ గుణాన్ని బట్టి సింహము కాకున్నా సింహము అని అధ్యారోపణ చేస్తారు. సింహం కాదని తెలిసి కూడా తెలిసి చేస్తారు, అంతేగాని అజ్ఞానం చేత సింహం అనరు. దాన్ని గౌణము అంటారు. ఓకే, దాంట్లో అజ్ఞానం లేదండి, దాంట్లో జ్ఞానమే ఉంది. పైగా తెలిసి చక్కగా గడుసుగా ఒక శోభగా చెప్పే ప్రక్రియ అది. దాన్ని పండితులు మెచ్చుతారు. బాగా చెప్పాడు రా అని మెచ్చుకుంటారు. దాన్ని గౌణ ప్రయోగము అంటారు. ఓకే, అలా అనుకుందాం. పోనీ ఆత్మ విషయంలో అలా అనుకుందాం. అంటే ఎలాగా? ఆత్మకర్త అయితే కాదు, కానీ కర్మ చేసేవాడికి ఎంతో కొంత తెలుసు ఉండాలి కదా. ఆత్మయందు జ్ఞానం అనే ఆ తెలివి అనే ధర్మం దాని ఉంది కనుక యత్కించిత్ గుణసామ్యాన్ని బట్టి ఆత్మ యథార్థంగా కర్త కాకున్నా కర్తని అనుకుందాం, పని అయిపోతుంది. సింహో మానవక అని అంటున్నారా లేదా? మానవక సింహ అన్న కారణంగా
ఏదైనా వాగ్వ్యవహారంలో ఏమైనా నష్టం వచ్చిందా? రాలేదు. పైగా శోభ పెరిగింది. ఆ బ్రహ్మచారి గురించి మంచిగా చెప్పడం అయినది. కాబట్టి ఆ రకంగా ఆత్మే కర్త అని అనుకుందాం. దేంట్లో కర్త? అన్నింటిలోనూ జ్ఞానక్రియలన్నింటిలో కర్తం చేయి. ఘటం జానాతి కహ ఆత్మ అని చెప్పు. జ్ఞానక్రియలో కర్తం చేయి. అప్పుడు ఏమవుతుంది? సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే కథంజన గౌణం ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే అది కూడా పనికిరాదు. అయితే ఈ జానాతికి గతి ఏమిటో చూపించు. ఎందుకంటే జానాతిలో ద్వ్యాశ్రయత్వం వచ్చింది, ఏకాశ్రయత్వం ఉండాలి. క్రియ ధాత్వర్థానికి తింగర్థానికి ఆశ్రయం ఒకటి ఉండాలి. నువ్వేమో ధాత్వర్థమైన ఎరుక ఆత్మస్వరూపం అంటావు, తింగర్థమేమో బుద్ధిలో పెడతావు తీసుకెళ్ళి కర్తృత్వం. అలాంటి భిన్నాశ్రయత్వం పనికిరాదు. ఈ జానాతి అనే ప్రయోగానికి నువ్వు గతిని చూపించుము అని పూర్వపక్షం. హంతాయ్యో పదచ్ఛేదం చెప్పామా? మందం. హంత తర్హి నా ముఖ్యార్థ నా అపి గౌణ కథంచన జానాతి ఇత్యాది శబ్దస్య గతి వాచ్యా తథాపి తూ హంతాయ్యో తర్హి అట్లయినచో జానాతి తెలియచున్నాడు ఇత్యాది శబ్దస్య మొదలైన శబ్దమునకు ముఖ్యార్థ ముఖ్యార్థము అనగా జ్ఞానక్రియాకర్తృత్వము నా పొసగదు. ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి జ్ఞానక్రియాకర్తృత్వం ఆత్మయందు లేదు. కథంజన ఏదో రకముగా గౌణ గౌణార్థము నాపి అది కూడా కుదరదు. అంటే ఏదో రకంగా గౌణార్థం చెప్దామని చెప్పేసి ప్రయత్నం. ఏదో రకంగా ఏదో ఎత్కించిత్ గుణ అంటే గుణసామ్యాన్ని బట్టి గౌణం అంటారు. గుణం ఏదో ఒకటి పట్టుకోవాలి. ముఖం చంద్ర అంటాడు. ముఖం చంద్ర అంటే ఈమె ముఖము చంద్రుడు అంటాడు. ముఖం చంద్రుడు ఎలా అవుతుంది? ఈ ఐక్యం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అంటే ఏదో సమాన ధర్మం పెడతాం. ముఖమునకు ఆహ్లాదకరత్వం ఉన్నది, చంద్రుడికి కూడా ఆ ధర్మము కలదు. ఆ గుణాన్ని బట్టి ఆ ధర్మాన్ని బట్టి ఆ రకంగా సింహో మానవక ముఖం చంద్ర ఇత్యాది ప్రయోగాలు ఉన్నట్టుగానే ఆత్మకర్త కాకపోయినా ఏదో తెలివి అనేది ఒకటి ఉంది కనుక ఆ తెలివి లేనిదే క్రియ సంపన్నము కాదు కనుక ఆత్మయందు కర్తృత్వం గౌణము అని అందాము. గౌణ కర్తృత్వాన్ని స్వీకరిద్దాము. అంటే దానికి కూడా నువ్వు ఒప్పుకోవు. నాపి అదే ఉపచార గౌణం అంటే ఉపచారమే. అతస్మిన్ తస్య ప్రయోగ ఉపచారం. అది కూడా అంటే అసింహమునందు సింహశబ్ద ప్రయోగాన్ని ఉపచారము అంటారు. అది కూడా కుదరదు. ఓకే. తథాపితు అయినప్పటికీ అంటే కుదరదని తప్పించుకుపోవడానికి వీల్లేదు. గతి వాచ్యా చెప్పదగి ఉన్నది. అంటే జానాతి అనే శబ్ద ప్రయోగానికి ఒక మార్గం నువ్వు చెప్పాలి. ఏదో ఉపాయం. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవటం. గతి అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉంది. జానాతి ఇత్యాది శబ్ద ప్రయోగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మేము ఆత్మయందు పెట్టాలా, బుద్ధి ఎందు పెట్టాలా? బుద్ధి జడం, ఆత్మేమో శుద్ధ అవికారి. ఈ జానాతి అనే శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవటం? దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మరి అని ఛాలెంజ్. హంత తరిహి న ముఖ్యార్థో నాపి గౌణ కథంచన జానాతి ఇత్యాది శబ్దస్య గతిర్వాచ్యా తథాపి తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే